హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మి సేస్. చాలా రోజులైంది డే ఇన్ మై లైఫ్ వీడియోస్ చేసి. అప్పుడు చాలా వ్లాగ్స్ చేస్తూ ఉంటాం, మేము బయట వెళ్ళేది, ఇంట్లో రొటీన్ అలాంటివి. సో రీసెంట్గా నాకు ఒక కమెంట్ వచ్చింది వ్లాగ్ చేయమని, డే రొటీన్. సో అప్పుడు అనిపించింది, మనం డే రొటీన్ చేసి చాలా రోజులైంది అనేసి. సో ఈరోజు అయితే కొన్ని సీన్స్ అయితే నేను ఈరోజు షూట్ చేశాను, మా డే ఈరోజు ఎలా ఉన్నిందని. వీక్ డే డిఫరెంట్, వీకెండ్ డిఫరెంట్ ఉంటుంది మాది. వీకెండ్ ఆల్మోస్ట్ ఇంకా తిరిగేది లేదా గేమ్స్ ఇలానే ఉంటాయి. సో వీక్ డేస్ వచ్చి హోమ్ స్కూలింగ్ రొటీన్. మీకు ఇంకా వీడియో చూడకపోతే వీడియో అప్లోడ్ చేసినాను చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అది డైలీ అలానే ఉంటుందా అంటే లేదు, మాది మారుతూ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. లక్కీ ఇంట్రెస్ట్ బట్టి మేము యాక్టివిటీస్ తీసుకుంటాం. సమ్ టైమ్స్ ఏమీ చేయము అసలు. సో ఫస్ట్గా అయితే ఇక్కడ మేము స్విమ్మింగ్కి వెళ్ళాము. స్విమ్మింగ్కి వెళ్ళేసి వచ్చి కొంచెం గార్డెనింగ్ చేసాము. ఇక్కడ మైక్రో గ్రీన్స్ వేయిస్తాను లక్కీ దగ్గర. సో మైక్రో గ్రీన్స్ మనం సలాడ్స్కి లేదా అన్నిటికీ పిజ్జా పైన టాపింగ్స్ కానీ, సో మనం ఏం చేసుకున్నా అన్నిటిపైన మనం వేసుకుని తింటే చాలా హెల్దీ. సో ఇక్కడైతే రాడిష్ అండ్ ఫెనుగ్రీ మళ్ళీ మస్టర్డ్ అయితే వేయిస్తాను లక్కీ దగ్గర. సో లక్కీకి డైలీ అది చూస్తూ ఉంటాడు, గ్రో అయ్యేది ఇష్టం, ఎలా గ్రో అవుతుందని చూసుకుంటా. సో లక్కీకి ప్లాంట్ సైకిల్ కానీ చేసాం కాబట్టి తను ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాడు. డైలీ వాటర్ కానీ పోసి ఎంత గ్రో అయింది అనేసి దాని పార్ట్స్ అంతా చెప్తా ఉంటాడు. సో ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో అంతలోపల ఇంకా వాళ్ళ నాన్న తను ఈ ఎక్విప్మెంట్ తెచ్చి 6 months అయింది. సో ఇప్పుడైతే దానికి ముహూర్తం వచ్చిందనమాట, దాంతో ఆడుకుంటూ ఉన్నారు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఇక్కడ ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటంటే డేట్ పామ్ ఫెస్టివల్. సో ఎస్, ఇక్కడ కొన్ని ఫెస్టివల్స్ అంటే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు గ్రో చేసిండేవి ఫార్మర్స్ మార్కెట్లో తీసుకొచ్చి వాళ్ళు సెల్ చేస్తారు. మనం వెళ్ళామంటే మనకి ఫ్రెష్గా దొరుకుతాయి అండ్ బయట కాస్ట్కి ఇక్కడ కొంచెం మీకు తక్కువగానే వస్తుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఫార్మర్స్ పండించి తీసుకుని వచ్చి వాళ్ళే అమ్ముతారు కాబట్టి మనము వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళకి ఇంకా పండియాలనేసి ఒక ఆశ వస్తుంది. సో అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఒక చిన్న ఫెస్టివల్ లాగా, అంటే ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి బయట పెట్టను కాదు కాబట్టి లోపల ఏసీలో ఇలా పెట్టారు. సో ఇక్కడైతే డిఫరెంట్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవంతా బేరెన్లో ఇలా అల్లుతారు. సో చాలా అంటే చాలా ప్రిషియస్. అండ్ ఇక్కడ డేట్స్ చూసారా, మనం ఈతకాయలు అంటాం కదా ఇండియాలో. సో నాకైతే చాలా ఫేవరెట్. మార్నింగ్ వెళ్ళిపోయేదాన్ని నేను 5:30కి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు. సో అలా ఇలా డేట్స్ మనకు పచ్చి దొరుకుతాయి, దాన్ని మాగబెట్టుకోవచ్చు మనం తెచ్చి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్వీట్గానే ఉంటాయి. సో ఇక్కడైతే లక్కీ ఫుల్ డేట్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా నచ్చింది లక్కీకి డేట్స్. అండ్ ఈ డేట్స్తో చాలా స్వీట్స్ కానీ చాలా వెరైటీస్ చేస్తారు. ఇక్కడ ఈ వీడియోలోనే కొన్ని వెరైటీస్ చూపిస్తాను. ఇక్కడ మేము డిఫరెంట్ డేట్స్ తీసుకున్నాము. సో ఇది రెడ్ డేట్స్, అంటే దీంట్లో బ్రాండ్స్ ఉంటాయి. సో స్వీట్ డిఫరెన్స్ ఉంటుంది, కలర్ డిఫరెన్స్, సో అలా సైజ్ డిఫరెన్స్ కానీ ఉంటుంది. సో ఇక్కడ లక్కీ అయితే బాగా డేట్స్ ఎంజాయ్ చేసి ఇంకా నెక్స్ట్ మేము అలానే చూసాము. ఇక్కడ చూసారా మీరు, ఫుల్ కొమ్మలు అలాగే కొట్టుకుని వచ్చి పెట్టేశారు, ఎంత బ్యూటిఫుల్గా ఉండింది తెలుసా. అండ్ ఇక్కడ వచ్చి మనం పాటరీ నేర్పిస్తారు, మనం చేయొచ్చు, లేదా కిడ్స్ ఇంట్రెస్ట్ ఉంటే చేయించచ్చు. లక్కీని అడిగితే నేను చేయను అన్నాడు. సో ఇంకా లక్కీకి మనీ బ్యాంక్ ఇంకా కొనుక్కోలేదు, నెక్స్ట్ ఇయర్ వరకు సేవ్ చేస్తాడు కదా నార్మల్గా. ఆ వీడియో ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. సో దానికోసం మనీ బ్యాంక్ కొనుక్కొని ఇంకా ఈ సౌండ్ వస్తుంది కదా విజువల్, సో ఎప్పుడు కొంటా ఉంటాము, అది బ్రేక్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్యూర్ హనీ కానీ అమ్ముతూ ఉన్నారు. అండ్ ఇలాగే చాలా అంటే స్టాల్స్ కొనుక్కొని అందరూ సెల్ చేస్తూ ఉంటారు. సో మనకి ఏమి ఇష్టం ఉంటే అది కొనవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని జ్యువెలరీ అంతా కానీ కొన్ని మీకు ఇంట్రెస్టింగ్గా ఉండేవి కానీ చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ఇంకా కొంచెం గార్డెనింగ్కి సాయిల్ కావాల్సి ఉంది అండ్ ప్లాంట్స్ కానీ కొన్ని తీసుకున్నాను. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏమంటే కిడ్స్కి కొన్ని యాక్టివిటీస్ కానీ చేస్తారు. ఇక్కడ పెయింటింగ్ అయి పెట్టారు, నేను ఎప్పుడు లక్కీకి స్కిన్ పైన వేయలేదు. సో మేము జస్ట్ చూసేసి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ వెళ్తూ ఉంటారు. సో డిఫరెంట్ క్యామెల్ షేపు, సో ఇలా మనం మొగుల్ రేకులతో వెళ్తాం కదా, సో అలా వీళ్ళు తాటి రేకులతో వెళ్తూ ఉంటారు. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇలాంటి డే ఇన్ మై లైఫ్ వీడియోస్ మీకు నచ్చుతాయా? కమెంట్ చేయండి గైస్. అంటే మేము లక్కీకి ఏమేమి యాక్టివిటీస్ చెప్పిస్తాము, మా డే ఎలా ఉంటుంది, సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నాను కదా. సో గేమ్స్ ఆడేది కానీ లేదా మేము కుక్ చేసుకునేది కానీ, నార్మల్గా ఇంట్లో ఏం చేస్తాము, సో ఇలాంటి డే ఇన్ మై లైఫ్ వీడియోస్ నచ్చితే చెప్పండి.
ఇక్కడ చూసారా డేట్స్, ఇప్పుడు పచ్చి డేట్స్ ఉన్నాయి కదా మాగిండేవి, సో ఆ డేట్స్తో వీళ్ళు ఇక్కడ మిల్క్ షేక్స్ లాగా ప్రిపేర్ చేశారు అండ్ ఐస్ క్రీమ్స్ కానీ. సో ఐస్ క్రీమ్లో ఏం లేదంట, నట్స్ అండ్ డేట్స్ మాత్రమే వేసామన్నారు. సో ఫస్ట్ ట్రయల్గా అయితే నేను తిన్నాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా ఫ్రెష్ డేట్తో ఐస్ క్రీమ్ లేదా మిల్క్ షేక్ ట్రై చేశారా? కమెంట్ చేయండి. నేను ఎక్కడ పోయినా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగా ఇంగ్రీడియంట్స్ అడుగుతా ఉంటాను, మరి ఏమనుకుంటారేమో అసలు పాపం ఆన్సర్ చేస్తారు నవ్వుతా. కొన్ని పక్కల సింపుల్గా ఐ డోంట్ నో అనేసి ఆన్సర్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చి గైస్ మనకి గణేష ఫెస్టివల్ దగ్గరలో ఉంది. మనము ఎకో ఫ్రెండ్లీ గణేషస్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ని ఆల్రెడీ చెడగొట్టేసాము. సో అట్లీస్ట్ ఇంకైనా కొంచెం కాపాడకపోతే చాలా కష్టము. గణేష నేనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి దానికోసం కొంచెం మనీ తీసుకొని అండ్ కొంచెం ప్లాంట్స్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చి కాఫీ పౌడర్ సెల్ చేస్తున్నారు. కాఫీ పౌడర్ అంటే నార్మల్గా కాఫీ బీన్తో చేసిండేది కాదు, డేట్ కర్నల్తో చేసిండే కాఫీ. అండ్ నేను కానీ ఇంట్లో నార్మల్గా చెన్న తీసుకుంటాం కదా, దాన్ని ఫ్రై చేసుకుని కాఫీ పౌడర్ చేసుకుంటా అండ్ డేట్ సీడ్తో కానీ చేసుకోవచ్చు. ఎంతమంది మీరు ట్రై చేశారో కమెంట్ చేయండి. కెఫైన్ అంత తీసుకునేది మంచిది కాదు కాబట్టి కాఫీ హెల్దీ కాఫీ వర్షన్కి చేంజ్ అవ్వాలంటే దీన్ని చేయొచ్చు. అండ్ ఇక్కడ మేము ఫ్యామిలీగా చేసుకునేదంటే కుకింగ్ చాలా ఇష్టము. సో ఇక్కడైతే మేము పాయసం చేసుకుంటున్నాం, బెల్లం పాయసం. ఇక్కడ ఏమైందంటే కోకోనట్ మిల్క్ వేసేదాన్ని నేను పాయసంకి, కాకపోతే దాన్ని వేయలేదు ఎందుకంటే కోకోనట్ స్పాయిల్ అయిపోయింది. సో అట్టే చేశాను, చాలా బాగుంది. ఇక్కడ మా ఆయన ఎప్పుడు చూసినా ఈ ఫోన్ ఎత్తుకుని రికార్డ్ చేస్తుంది అనేసి తినకుండా గమ్మున ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి మేము డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్ళాము అండ్ ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది అండ్ విత్ లైవ్ మ్యూజిక్. ఇది ఒక ఇటాలియన్ రెస్టారెంట్. నాకెందుకో ఇటాలియన్ డిషెస్ చాలా అంటే చాలా ఇష్టమవుతుంది. సో ఎప్పుడు కాదు, సో అప్పుడైతే మేము ఇటాలియన్ రెస్టారెంట్స్కి వెళ్తాము. సో అథెంటిక్ రెస్టారెంట్స్కి వెళ్ళామంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి పెప్పర్, సాల్ట్, ఆలివ్ ఆయిల్, సలాడ్స్ తీసుకుంటే ఆలివ్ ఆయిల్, చీజ్ అలాంటివి ఇచ్చారు. అండ్ స్టార్టర్ మాకు ఇలా ఇచ్చారు. ఆ బన్ను నోట్లో కరిగిపోతుంది అలాగే వేసుకుంటే బటర్ వేసుకుని. అండ్ మేము పాస్తా అండ్ పిజ్జా తీసుకున్నాము. సో లక్కీ అయితే ఎలా ఎంజాయ్ చేస్తాడంటే వెహికల్స్ తీసుకుంటాడు. సో ఈరోజు మేము షాపింగ్ చేసాము. షాపింగ్ చేసిన వెహికల్స్ కొత్తవి. సో ఆ వెహికల్స్ అయితే ఎత్తుకొని ఆడుకుంటా ఉన్నాడు. సో లక్కీకి అయితే మేము కంపల్సరీ బుక్స్ లేదా టాయ్స్ క్యారీ చేస్తాము. మేము స్క్రీన్స్ ఏమో అసలు ఫుడ్ తినేటప్పుడు స్క్రీన్స్ అనేది చాలా అంటే చాలా హార్మ్ఫుల్. సో ఇలా అయితే మేము ఎంజాయ్ చేసి నెక్స్ట్ వచ్చి కొంచెం బయట వెళ్ళి కొంచెం తిరుక్కొని, హ్యూమిడిటీ అంత లేదు సో తిరుక్కొని కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా అయితే మేము ఇంటికి రిటర్న్ అయ్యాము. నువ్వు బిల్ ఎందుకు పెట్టుకుంటావు? బిల్ ఎంత అయిందని అప్పుడు చూసేది. ఇప్పుడు బిల్ చెక్ చేయాలా నువ్వు? ఓకే, లెట్స్ గో. బాయ్ బాయ్ బాయ్. నీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లోపల చేసుకుంటే వస్తుంది. మళ్ళా వెనకాల బూతు క్లాస్ కన్నా అలో చేస్తుంది దీంట్లో. మళ్ళీ ఇది ఇలా అవుతుంది మనకి ఈజీగా. ఈజీగా లేకపోతే ఇది ప్లస్ అది ఓపెన్ అయిపోతుంది. ఏంది దంపట్లు అది అది ఇది ఎక్స్కో. ఇది ఇలా పెట్టాం మేము. అప్పుడు వైపర్స్ వచ్చినప్పుడు ఇది డ్యామేజ్ అయింది. అప్పుడు మేము ఉల్లిపాయ షాప్కి ఎత్తుకుని వెళ్ళాం. ఓకే, బుక్స్ చూపి. మంత్ బడ్జెట్కి ఆ 2 టాయ్స్ తీసుకున్నావా నువ్వు? మళ్ళీ పక్కొకటి No, friends, don't come into the out. Come out, it will damage the vehicles. Itila, mana, idi, ante. So ala park jana. Okay. Ye adem book. Idi. Peppa's first sleepover. Mala. Ila chupi. Okay. Car. Car. Let's take this car. You want that car? Yes. Okay. Let's go very fast. This is this step. Like this we start the house. Piano. See this piano? Yeah. Ipudu ila petti. You like Peppa Pig books? Yes. Oh. Ante. Okay, next book. No.
ఇదో ఇచ్చదు ఇచ్చదు. వాట్స్ దాట్? బెస్ట్ సెల్లర్ అంట చమి. బెస్ట్ సెల్లర్ లీడ్ చేస్తావా? ఈరోజు రీడ్ చేద్దాంలే. Just taking this. ఇది డ్రాయింగ్ బుక్. ఇది ఒక స్టోరీ బుక్. బాగుంది కదా రాబోయే పిక్చర్స్. ఎక్సైట్మెంట్. అవును సన్సెట్ సన్ రైజ్ అది. ఓకే. అప్పుడు డాగ్ ఉంది, ఇది దీన్ని తినేసింది. అప్పుడు ఒక వాళ్ళు వచ్చినారు, అప్పుడు డాగ్ కనిపించింది. డాగ్ అప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తారు వాకింగ్, పైకి ఎక్కేస్తున్నారు. ఆ డాగ్ వచ్చి వాళ్ళు తినేస్తున్నారు. మళ్ళా దీంట్లో అజులో క్యాట్ ఉన్నాడు, దాంట్లో ఆ మౌస్ ఇది తినేసింది. మళ్ళా నేను వచ్చి అది దానిలోనే డిఫీట్ చేస్తా. మళ్ళా అట్లా క్యాట్ వెళ్తా ఉండింది, వాళ్ళు ఏం చేసుకుంటా ఉన్నారు, క్యాట్ వెళ్తా ఉంది. కాకపోతే వాళ్ళు చూస్తున్నాను, ఇదేంది ఏంది అది? ఈ మిహన్ లాగా ఉంది, రూస్టర్ లాగా ఉంది. రూస్టర్లు వచ్చి ఇవన్నీ తినేసింది. మళ్ళా వాళ్ళు వచ్చి అనిమల్స్ ని టప్ టప్ అని హిట్ చేస్తున్నారు, ఎందుకలా చేస్తావు అని. అప్పుడు నేను వచ్చి వాళ్ళు చెప్పిన డోంట్ హిట్ అని. అప్పుడు వాళ్ళు విల్ టు హిట్ ద క్రోకడైల్ అని చెప్తున్నారు. మళ్ళా వెళ్తా ఉన్నాయి, ఇది వెనకాల సాంగ్ పాట వస్తుంది, ఆలస్యాలు. అప్పుడు హెన్ను ముందు వెళ్తా ఉంది, అప్పుడు క్యాట్ తినేసింది దీన్ని. అప్పుడు నేను వచ్చి డిఫీట్ చేసి ఇవి బైక్ వెళ్ళిపోయినాయి, అందులో పచ్చి అలా హౌస్కి వెళ్ళిపోయినాయి. దీనిపైన ఒకటి, దీనిపైన ఒకటి, దీనిపైన ఒకటి, దీనిపైన ఒకటి. స్క్వీలీలు వచ్చి దీన్ని అన్ని తినేస్తుంది. మళ్ళా నేను అనిమల్స్ లంచ్ చేసుకొని వెళ్తా ఉన్నాయి, అప్పుడు ఫుడ్ తిన్నాయి ఇంట్లో. ఇదేందే? అది రూస్టర్ ఏమో. మళ్ళా బయట వెళ్ళి కొంతసేపు ఆడుకున్నాళ్ళు, మళ్ళా లాస్ట్ కంటే అయిపోయిందా? ఇక్కడ చూడండి, ఇది న్యూ బుక్. సో ఆ స్టోరీ బుక్లో ఉండే పిక్చర్స్ చూసి స్టోరీ అయితే తన ఓన్ స్టోరీ నెరేట్ చేస్తున్నాడు. ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్ళాము. సో ఆ వీడియో నేను తీసేది మర్చిపోయాను. సో ఇక్కడైతే లక్కీ ఈ మంత్ బడ్జెట్కి కొన్ని బుక్స్ అండ్ టాయ్స్ తీసుకున్నాడు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. సో ఈ బుక్స్ అయితే చాలా బాగున్నాయి. లక్కీ అయితే ఫుల్ ఇంట్రెస్ట్గా రీడ్ చేస్తూ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం సింగింగ్, డాన్సింగ్, అదైనాక గేమ్స్ స్టార్ట్ చేసాము. కొంచెం క్రికెట్ ఆడినాము, మళ్ళీ వేరే గేమ్స్ కానీ ఆడినాము. సో కొన్ని మాత్రమే షూట్ చేసాము. సో డైలీ ఇంట్లో అయితే ఇలా ఉంటుంది. ఇల్లు ఒక ప్లే గ్రౌండ్ లాగా మాకు బేసిక్గా. సో ఇలా అంతా ఆడుకొని నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ నేను షూట్ చేద్దామనేసి మొబైల్ ఎత్తుకున్నాను. సో కొన్ని ఎందుకు షూట్ చేయనంటే ఇలానే చూడండి, నేను షూట్ చేస్తానని అనేసి నన్ను ఎక్స్క్లూడ్ చేసేసినారు. నువ్వు వద్దు అనేసి ఇన్క్లూడ్ చేసుకోలేదు. మేమిద్దరే ఆడుకుంటామని వాళ్ళిద్దరే ఆడుకుంటున్నారు. ఇంతకు ముందు ముగ్గురు ఆడుకుంటున్నాం, మొబైల్ వీడియో తీస్తానని అలా చేశారు. అండ్ ఈ వీడియో వచ్చి లక్కీ షూట్ చేశాడు. సో మాకు తెలీదు, మేమిద్దరం ఆడుతున్నాము. లక్కీకి స్క్రీన్ సిమ్, మేము స్క్రీన్స్ ఇచ్చేదంటే ఒకటి వీడియో కాల్కి అండ్ లేదంటే వీడియో లేదా ఫోటోగ్రఫీ చేసేదానికి. సో ఇక్కడ చూడండి, తనే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని ఎంత బాగా తీశాడు వీడియో. సో మా ఇద్దరిది కొన్ని బెస్ట్ మెమరీస్ లక్కీ క్లిక్ చేసినాడు. అండ్ ఇక్కడ వచ్చి అబకస్ స్టార్ట్ చేసాము లక్కీకి. సో అబకస్ అయితే వాళ్ళ నాన్న చెప్తే వాళ్ళ నాన్నకు చూపిస్తున్నాడు. 3 5
5 0 4 2 1, 2. 2 done. You did it. Child does not see the plants as he runs along, and oh, he breaks one. Now it cannot grow anymore. The tiny plant that grew from the tiny seed is growing fast. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.